Good morning, one and all. This is R. Lakshmi Samla, Department of Statistics, CRR College for Men, Eluru. Today, we are going to discuss about Big M method or method of penalties. Okay, next ఇక్కడ మనకి LPPని సాల్వ్ చేయడానికి ఉన్న మెథడ్స్లో అనదర్ మెథడ్ వచ్చి బిగ్ ఎమ్ మెథడ్ ఆర్ దీన్నే మనం మెథడ్ ఆఫ్ పెనాల్టీస్ కింద కూడా మనం రిప్రజెంట్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ ఒక ఎల్పిపి తీసుకుని సాల్వ్ చేసి నెక్స్ట్ ఈ యొక్క బిగ్ ఎమ్ మెథడ్ యొక్క అల్గారిథం ప్రొసీజర్ ఏంటనేది క్లియర్గా నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ బిగ్ ఎమ్ మెథడ్. ఓకే, ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో మనం టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ నేర్చుకున్నాము. వీటినే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్స్ అని అంటాము. ఓకే, అంటే మనం కన్సిడర్ చేసే ఎల్పిపిలో ఆ యొక్క ఎల్పిపి అంటే దట్ మీన్స్ ఇచ్చిన జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఎల్పిపిలోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని మనం ఇన్క్లూడ్ చేసుకున్నట్లయితే కనుక వీటినే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ అంటాము. అంటే కంపల్సరీ మనం తీసుకున్న సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కానీ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కానీ ఉంటే గనక ఆ యొక్క ఎల్పిపిని మనం సాల్వ్ చేయాలి అంటే గనక ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్స్ని మనం యూజ్ చేస్తాము. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్స్లో మనం నేర్చుకునే టూ మెథడ్స్ ఏంటంటే టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి బిగ్ ఎమ్ మెథడ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎల్పిపిని మనం బిగ్ ఎమ్ మెథడ్లో సాల్వ్ చేయాలి అంటే కంపల్సరీ మనకి ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కానీ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కానీ ఉంటేనే మనం బిగ్ ఎమ్ మెథడ్లో సాల్వ్ చేయడం కుదురుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఎల్పిపి maximum z equal to objective function 6x1 plus 4x2 subject to the constraints 2x1 plus 3x2 less than or equal to 30, 3x1 plus 2x2 less than or equal to 24, x1 plus x2 greater than or equal to 3 and x1 comma x2 greater than or equal to 0. సో ఇక్కడ ఈ యొక్క ఎల్పిపిని మనకి బిగ్ ఎమ్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనకి కంపల్సరీ బిగ్ ఎమ్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కానీ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కానీ ఒక వన్ ఆఫ్ ది కన్స్ట్రైంట్ ఉండాలని చెప్తున్నాము. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ తోటి ఒక కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి దీన్ని మనం బిగ్ ఎమ్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా టెస్ట్ ప్రొసీజర్ అంతా రిమైనింగ్ మనం మెథడ్స్కి ఎలా ఫాలో అయ్యామో సేమ్ బేసిక్ ప్రొసీజర్ అంతా అలాగే ఫాలో అవుతాము. సో ఇక్కడ మనం తీసుకునే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్ కండిషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మినిమైజేషన్లో ఉంటే కనుక దాన్ని మనం మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ యొక్క జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పిపిలోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పిపిలోకి కన్వర్ట్ చేయడం అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉండాలి. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో ఉన్న ఇన్ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా మనం ఈక్వేషన్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది బై యూజింగ్ స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాక్సిమం z ఈక్వల్ టు 6x1 ప్లస్ 4x2 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో మనకి ఇచ్చిన ఫస్ట్ కన్స్ట్రైంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంది అంటే కనుక దీన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే కనుక మనం స్లాక్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటాము. సో దాని ద్వారా ఏమవుతుందంటే 2x1 ప్లస్ 3x2 ప్లస్ x3 ఈక్వల్ టు 30. నెక్స్ట్ కన్స్ట్రైంట్ 3x1 ప్లస్ 2x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24. సో ఇక్కడ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి స్లాక్ వేరియబుల్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ 3x1 ప్లస్ 2x2 ప్లస్ x3 తర్వాత వచ్చే వేరియబుల్ x4 కాబట్టి ప్లస్ x4 ఈక్వల్ టు 24. నెక్స్ట్ x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి దీన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలంటే సర్ప్లస్ వేరియబుల్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుని దాని తర్వాత ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ని కానీ ఆర్ ఒక కాన్స్టెంట్ వాల్యూని మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే దట్ మీన్స్ x1 ప్లస్ x2 మైనస్ x5 ప్లస్ a1 ఈక్వల్ టు 3. సో వేర్ x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x3 x4 ఆర్ స్లాక్ వేరియబుల్స్, x5 ఈజ్ సర్ప్లస్ వేరియబుల్ అండ్ a1 ఈజ్ ఏ కాన్స్టెంట్.
ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసామంటే జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇవి ఏవైతే యాడ్ చేసుకుంటున్నామో అంటే దట్ మీన్ ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసే ప్రొసీజర్లో మనం యాడ్ చేసుకున్న స్లాక్ వేరియబుల్స్ని జీరో కాస్ట్ తోటి మనం ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే సర్ప్లస్ వేరియబుల్ని కూడా ఇక్కడ -0.x5 + a1 కింద ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం యాడ్ చేసే నంబర్ ఆఫ్ స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్ అన్నిటినీ కూడా విత్ ఇన్క్లూడింగ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్తో సహా వీటిని మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్ని మనం మ్యాట్రిక్స్ నొటేషన్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ద ఫామ్ ఈజ్ AX = B. ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ అంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ విత్ ఇన్క్లూడింగ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఇక్కడ ఇలాగా మ్యాట్రిక్స్ నొటేషన్లో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో x1, x2, x3, x4, x5 అండ్ a1 అనే కాన్స్టెంట్. సో వీటి యొక్క సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్స్లో ఉన్న కోఎఫిషియంట్ వాల్యూస్ అన్నిటినీ ఇక్కడ మనం మ్యాట్రిక్స్ నొటేషన్లో రిప్రజెంట్ చేస్తాము. సో దాని ప్రకారం 2, 3, 1, 0, 0, 0 అండ్ అలాగే సెకండ్ కన్స్ట్రెంట్ తీసుకుంటే కనుక 3, 2, x3 వాల్యూ 0, x4 1, x5 అండ్ a1 0. నెక్స్ట్ థర్డ్ కన్స్ట్రెంట్కి వచ్చేసరికి 1, 1, x3, x4 0s, x5 సర్ప్లస్ వేరియబుల్ కాబట్టి -1 + a1కి వచ్చేసరికి 1. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ A. నెక్స్ట్ x అంటే మనకి ఉన్న నెంబర్ ఆఫ్ x వేరియబుల్స్ తోటి ఇక్కడ మనం ఒక కాలం మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈజ్ x1, x2, x3, x4, x5 అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు B. క్యాపిటల్ B అంటే ఈ యొక్క సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అంటే దట్ మీన్స్ ఈ యొక్క ఈక్వేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ని మనం కాలం మ్యాట్రిక్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈజ్ 30, 24, 3. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసామంటే ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పిపిని నెక్స్ట్ మనం మ్యాట్రిక్స్ నొటేషన్లోకి AX = B అనే ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. అండ్ అగైన్ x1, x2 ≥ 0, x3, x4 ఆర్ స్లాక్ వేరియబుల్స్ అండ్ x5 ఈజ్ సర్ప్లస్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ మనం బిగ్ ఎమ్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి ఇచ్చిన ఈ యొక్క ఎల్పిపిని. సో దానికోసం టేబులర్ ఫామ్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క టేబులర్ ఫామ్లో CJ, CB, YB, XB అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ x1, x2, x3, x4, x5, a1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ CJ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న రిప్రజెంటేషన్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ అంటే దట్ మీన్స్ కాస్ట్ వాల్యూస్ తీసుకుంటాము. 6, 4, 0, 0, 0. ఇక్కడ మనం చేసే మెథడ్ బిగ్ ఎమ్ మెథడ్ అంటున్నాము. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఏదైతే ఉందో దాని యొక్క కాస్ట్ వాల్యూని మనం ఇక్కడ -m కింద కన్సిడర్ చేసి ఈ యొక్క ప్రాబ్లమ్ అంతటిని సాల్వ్ చేయాలి. ఓకే, మనం 2 ఫేజ్ మెథడ్లో ఈ యొక్క కాస్ట్ వాల్యూస్ అన్ని జీరోస్ తీసుకున్నాము. ఫేజ్ 1లో ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్కి మాత్రమే -1 తోటి కాస్ట్ ఇండికేట్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము. అవునా, ఇక్కడ మనకి బిగ్ ఎమ్ మెథడ్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక మళ్ళీ సింప్లెక్స్ మెథడ్లో చేసినట్టు యాజ్ ఇట్ ఈస్గా కాస్ట్ వాల్యూస్ అన్ని కన్సిడర్ చేసి ఓన్లీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఏదైతే ఉందో వాని యొక్క కాస్ట్ వాల్యూ మాత్రం -m తీసుకుని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో అంటే a1 యొక్క కాస్ట్ వాల్యూని ఇక్కడ మనం -m తోటి ఇండికేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ YB అంటే దట్ మీన్ బేసిక్ వాల్యూస్ వేరియబుల్ వాల్యూస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ రెండు <= కండిషన్స్ కాబట్టి x3, x4 వస్తాయి. నెక్స్ట్ ఇది > కండిషన్ కాబట్టి సర్ప్లస్ వేరియబుల్కి మనం పక్కన యాడ్ చేసుకున్న ఆర్టిఫిషియల్ వేరియబుల్ని తీసుకోవాలి బేసిక్ వేరియబుల్స్లో. సో అప్పుడు x3, x4, a1. నెక్స్ట్ ఇక్కడ CB అంటే ఈ యొక్క వేరియబుల్స్ యొక్క కాస్ట్ వాల్యూస్ x3, x4కి జీరోస్, a1 ఆర్టిఫిషియల్ వేరియబుల్కి కాస్ట్ వాల్యూ -m తీసుకోవాలంటున్నాం కదా. సో a1కి -mని రిప్రజెంట్ చేస్తాం.
నెక్స్ట్ ఎక్స్బీకి వచ్చేసరికి బి మ్యాట్రిక్స్ అంటే 30, 24, 3 ఈ యొక్క కాలం మ్యాట్రిక్స్ని ఇక్కడ నోటేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ x1, x2, x3, x4, x5, a1 ఓకే, ఆల్రెడీ ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో మనకి ఆ యొక్క మ్యాట్రిక్స్లో ఉన్న కోఎఫిషియంట్ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్, జెడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం, నెక్స్ట్ జెడ్జే మైనస్ సిజే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జెడ్జే వాల్యూ చూస్తే మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాము, సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి అంటున్నాము. అంటే 0 ఇంటూ 30 ప్లస్ 0 ఇంటూ 24 ప్లస్ మైనస్ m ఇంటూ 3. అంటే ఈ రెండు వాల్యూస్ 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ వాల్యూ -3m వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు x1 కాలంకి చెయ్యాలి. అంటే సమ్మేషన్ సిబి ఇంటూ x1. ఓకే, ఈ రెండు జీరోసే కాబట్టి ఈ ఒక్క వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది మనకి. సో -m. నెక్స్ట్ x2కి వచ్చేసరికి -m. నెక్స్ట్ x3కి 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ x4 0. నెక్స్ట్ x5 -1 ఇంటూ -m, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి +m ఉంటుంది. అండ్ అగైన్ a1కి వచ్చేసరికి 1 ఇంటూ -m అంటే -m. నెక్స్ట్ జెడ్జే మైనస్ సిజే. ఓకే, ఈ యొక్క జెడ్జే వాల్యూస్లోంచి సిజే వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేసి రాసుకోండి. -m -6, -m -4, 0 0, m -0 m, -m + m 0. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్, ఇక్కడ మనకి ఉన్న జెడ్జే మైనస్ సిజే వాల్యూస్లోంచి మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎంటరింగ్ వెక్టార్ కింద కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ దాన్ని మనం బేస్ చేసుకుని లీవింగ్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి m రిప్రజెంటేషన్స్తో ఉన్నాయి ఇవన్నీ. వీటిలోంచి మనం మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే m ప్లేస్లో ఇనీషియల్గా 1ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే -1 -6 అంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, -7. ఇక్కడ -1 -4 అంటే -5. అంటే -7 -5 అంటే మోస్ట్ నెగిటివ్ వాల్యూ -7ఏ కదా. అంటే మనకి కంపారిజన్ ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేస్తాము, స్టార్టింగ్ ఇనీషియల్గా మనం m యొక్క వాల్యూని 1 తోటి మనం సబ్స్టిట్యూట్ చేసి వాటి ద్వారా మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ -7 ఉంది కాబట్టి ఇది మనకి ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. అంటే x1 విల్ ఎంటర్స్ ఇంటూ ద బేసిస్. నెక్స్ట్ లీవింగ్ వెక్టార్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం xb బై ఎంటరింగ్ వెక్టార్ x1 అంటే 30/2 15, 24/3 8, 3/1 3. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన యొక్క రేషియో వాల్యూస్లోంచి మనం లీవింగ్ వెక్టార్ కన్సిడర్ చేయడం కోసం లీస్ట్ పాజిటివ్ వాల్యూని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న యొక్క 3 వాల్యూస్లోంచి మనకి లీస్ట్ పాజిటివ్ వాల్యూ అంటే 3. సో దీని కరస్పాండింగ్ వేరియబుల్ ఆర్ వెక్టార్ అంటే a1. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, ఇక్కడ a1 అనేది ఈ యొక్క బేసిస్లోంచి లీవ్ అయిపోయి దీని ప్లేస్లో మనకి x1 అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఈ రెండిట్లకి ఉన్న కామన్ ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే 1 అనేది మనకి ఇక్కడ కీ ఎలిమెంట్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ప్రొసీజర్ ఏంటంటే హియర్ x1 enters into the basis and a1 will leaves the basis and key element is 1 అంటున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ప్రొసీజర్లో రో ఆపరేషన్స్ యూజ్ చేసుకొని మనం కీ ఎలిమెంట్ని మనం 1కి ఈక్వేట్ చేయాలి అండ్ దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న అదర్ ఎలిమెంట్స్ని మనం 0 చేసుకునే విధంగా రో ఆపరేషన్స్ అప్లై చేస్తాము. సో దానికి రో ఆపరేషన్స్ ఏంటంటే ఇది R1, R2, R3 రోస్ అనుకుంటే కనుక ఫస్ట్ R3 చూడండి, కీ ఎలిమెంట్ని 1 చేయాలి కదా ఫస్ట్ మనం చేసే రో ఆపరేషను. సో దానికోసం R3 అంటే ఆల్రెడీ అక్కడ 1 ఉంది కాబట్టి ఆ యొక్క రోని మనం యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం. సో R3 టెండ్స్ టు R3. నెక్స్ట్ R1కి రండి, 2 ఉంది వాల్యూ, ఈ యొక్క 2 వాల్యూ మనకి 0 అవ్వాలి. అంటే ఈ యొక్క R2లోంచి కీ ఎలిమెంట్ 1 చేయగా వచ్చిన ఈ యొక్క రోని యూజ్ చేసుకుని మనం 0 అప్లై చేయాలి. అంటే R1 టెండ్స్ టు R1 మైనస్ టు R3. నెక్స్ట్
R2 దగ్గర 3 ఉంది, ఇది 0 అవ్వాలంటే R2 మైనస్ 3 R3. సో ఇప్పుడు మనం ఈ యొక్క రో ఆపరేషన్స్ యూజ్ చేసి నెక్స్ట్ టేబుల్ని మనం ఇక్కడ ఫామ్ చేసినట్లయితే అగైన్ సిజే, సిబి, వైబి, ఎక్స్బి అండ్ నెక్స్ట్ x1, x2, x3, x4, x5. A1 మనకి బేసిస్లోంచి లీవ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా మనం కాలంలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ బేసిస్ వేరియబుల్స్కి వచ్చేసరికి x3, x4. ఇక్కడ మనకి A1 లీవ్ అయిపోయి దాని ప్లేస్లో x1 అనేది ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ x1ని కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ సిజే కాస్ట్ వాల్యూస్ 6, 4, x3, x4, x5కి జీరోస్. నెక్స్ట్ అలాగే ఈ యొక్క బేసిస్ వేరియబుల్స్ యొక్క కాస్ట్ వాల్యూస్ x3 0, x4 0 అండ్ x1కి వచ్చేసరికి కాస్ట్ వాల్యూ 6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రో ఆపరేషన్స్ చూడండి. R3 టెన్స్ టు R3 అంటున్నాము, అంటే R3 రో యాజ్ ఇట్ ఈస్గా ఆ యొక్క వాల్యూస్ అన్నిటిని నోట్ చేస్తున్నాము, అంటే 3, 1, 1, 0, 0, -1. నెక్స్ట్ R1 మైనస్ 2R3 అంటున్నాము, అంటే ఇప్పుడు ఇక్కడ R1 అంటే ఏం రావాలి, ప్రీవియస్ టేబుల్లో రో 1 రావాలి R1 అంటే, మైనస్ 2 R3 అంటే ఇక్కడ సెకండ్ టేబులర్ ఫామ్లో తీసుకున్న R3 రావాలి. సో ఆ యొక్క వాల్యూస్లోంచి ఈ యొక్క థర్డ్ రోని 2 తోటి మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఫస్ట్ వన్ 24, 0, 1, 1, 0, 2 వచ్చినాయి వాల్యూస్. నెక్స్ట్ సెకండ్ రోకి రండి. R2 మైనస్ 3R3. R2 అంటే ప్రీవియస్ టేబుల్లో ఉన్న సెకండ్ రో వాల్యూస్, ఇవి R2 వాల్యూస్ అవుతాయి, మైనస్ 3R3 అంటున్నాము, అంటే ఈ యొక్క థర్డ్ రోని మనం 3 తోటి మల్టిప్లై చేసి ఈ యొక్క ప్రీవియస్ R2 వాల్యూస్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ 15, 0, -1, 0, 1, 3. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అగైన్ మళ్ళీ జడ్జే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి ఫార్ములాని మనం బేస్ చేసుకుని ఇక్కడ 2 వాల్యూస్ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 into 24 0 plus 0 into 15 అంటే 0 plus 6 into 3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ ఇక్కడ x1 కాలంకి వచ్చేసరికి ఇవి జీరోస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇక్కడ ఈ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది, అంటే 6. సెకండ్ x2కి వచ్చేసరికి 6, నెక్స్ట్ x3కి వచ్చేసరికి 0, x4 0 అండ్ అగైన్ x5కి వచ్చేసరికి -6. నెక్స్ట్ జడ్జే మైనస్ సిజే, ఈ యొక్క జడ్జే వాల్యూస్లోంచి సిజే కాస్ట్ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేయండి, అంటే 6 - 6 0, 6 - 4 2, 0 - 0 0, 0 - 0 0, 16 - 0 సారీ 6 - 0 -6. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూస్లో మళ్ళీ అగైన్ మనకి మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎంటరింగ్ వెక్టార్ కింద కన్సిడర్ చేసి నెక్స్ట్ మనం లీవింగ్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యాక్చువల్గా అయితే ఈ జడ్జే మైనస్ సిజే వాల్యూస్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైనట్టే. ఓకే, బట్ ఇక్కడ మనకి మళ్ళీ నెగిటివ్ వాల్యూ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఎంటరింగ్ వెక్టార్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో x5 అనేది ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క బేసిస్లోంచి లీవింగ్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయడం కోసం xb బై x5 అంటే 24/2 12, 15/3 5, 3/-1 -3. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన రేషియోలోంచి ఓన్లీ మినిమం పాజిటివ్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేయాలి, నెగిటివ్ వాల్యూస్ని మనం కన్సిడర్ చెయ్యం కాబట్టి ఈ యొక్క -3ని అసలు మనం ఇన్క్లూడ్ చేయకూడదు. సో ఇక్కడ మిగిలిన ఈ రిమైనింగ్ 2 వాల్యూస్లోంచి లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేద్దాం, అంటే 5 అనేది లీస్ట్ పాజిటివ్ వాల్యూ, అంటే దీని కరస్పాండింగ్ వెక్టార్ ఏదైతే ఉందో అంటే x4 అనేది మనకి బేసిస్లోంచి లీవ్ అయిపోయి దీని ప్లేస్లో x5 అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, అగైన్ ఈ రెండిట్లకి కామన్గా అంటే ఇంటర్సెక్షన్ ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే కనుక 3, అంటే దట్ మీన్స్ 3 అనేది కీ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ యొక్క రో ఆపరేషన్స్ యూజ్ చేసుకొని 3 అనేది మనకి 1 అయ్యే విధంగా దాని కరస్పాండింగ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ 0 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ చేయాలి. సో దానికోసం
R2 tends to R2 by 3, R1 tends to R1 minus 2R2, R3 tends to R3 plus R2. Okay, again same procedure, x3, x5, సారీ x4 ఇక్కడ లీవ్ అయిపోతుంది కదమ్మా. సో అంటే దాని ప్లేస్లో x5 అనేది ఎంటర్ అయింది అండ్ x1. ఇక్కడ అగైన్ x1, x2, x3, x4, x5 అండ్ వీటి యొక్క కాస్ట్ వాల్యూస్ 6, 4, 0, 0, 0. నెక్స్ట్ x3, x5 యొక్క కాస్ట్ వాల్యూస్ 0, x1 యొక్క కాస్ట్ వాల్యూ 6. నెక్స్ట్ రో ఆపరేషన్స్, ఫస్ట్ R2 రోకి బై 3 చేస్తున్నాము. సో బై 3 చేస్తే 5, 0, minus 1 by 3, 0, 1 by 3, 1. నెక్స్ట్ R1 మైనస్ 2R2 అంటున్నాము. R1 అంటే ప్రీవియస్ టేబుల్లో ఉన్న ఫస్ట్ రో వాల్యూస్ ఇవి రావాలి. R1 మైనస్ 2 ఇంటూ ఈ యొక్క సెకండ్ రో వాల్యూస్ని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చిన వాల్యూస్ 14, 0, 5 by 3, 1, minus 2 by 3, 0. In the similar way R3 plus R2. R3 అంటే ప్రీవియస్ టేబుల్లో ఉన్న R3 వాల్యూస్ ఇవి ప్లస్ R2 అంటున్నాము. అంటే ఇక్కడ ఈ ప్రజెంట్ టేబుల్లో ఉన్న సెకండ్ రో వాల్యూస్, ఈ 2 వాల్యూస్ని యాడ్ చేసుకుంటే 8, 1, 2 by 3, 0, 1 by 3, 0. అండ్ అగైన్ మళ్ళీ జడ్జే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. అంటే సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి ఫార్ములాని బేస్ చేసుకొని ఈ 2 వాల్యూస్ 0 ఉన్నాయి కాబట్టి 6 into 8 equal to 48. నెక్స్ట్ x1 కాలంకి చేస్తే 6, నెక్స్ట్ x2కి 12 by 3, 4, నెక్స్ట్ 0, 6 by 3, 2, 6 by 0 అంటే 0. నెక్స్ట్ అగైన్ జడ్జే మైనస్ సిజే వాల్యూస్, ఈ యొక్క జడ్జే వాల్యూస్లోంచి ఈ యొక్క సిజే వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసుకోండి. 6 minus 6, 0, 4 minus 4, 0, 0 minus 0, 0, 2 minus 0, 2, 0 minus 0, 0. ఓకే, అంటే ఇక్కడ since all zj minus cj values are greater than or equal to 0 అంటే then the current solution is an optimum solution. ఓకే, అంటే మనకి ఇక్కడ తోటి మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైనట్టు. సో నెక్స్ట్ దాన్ని మళ్ళీ మనం ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తోటి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. సో మ్యాక్సిమం z is equal to 6x1 plus 4x2. ఓకే, ఇప్పుడు x1 వాల్యూ చూడండి. సో ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఈ యొక్క వేరియబుల్స్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. అంటే x1 is equal to 8, x2 లేదు ఇక్కడ, అంటే దట్ మీన్స్ 0. సో ఈ యొక్క వాల్యూస్ని ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 6 into 8 plus 4 into 0 దట్ ఈస్ ఈక్వల్ టు 48. అంటే మ్యాక్సిమం z ఈక్వల్ టు 48. ఈ వాల్యూ మనకి ఇక్కడ zj వాల్యూ తోటి టాలీ అవ్వాలి. సో zj is also equal to 48. Therefore, the optimum solution for the given LPP by using Big M method is maximum z equal to 48 at x1 equal to 8 and x2 equal to 0. సో ఇది మనకి బిగ్ ఎమ్ మెథడ్ ద్వారా ఒక ఎల్పిపిని సాల్వ్ చేయడానికి ఉన్న ప్రొసీజరు. మా సేమ్ సింప్లెక్స్ మెథడ్ ఎలా చేస్తున్నామో ఇన్ ద సిమిలర్ వే ఈ మెథడ్ కూడా అలాగే ఫాలో అవుతాము. బట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ దగ్గర కాస్ట్ వాల్యూని -m కింద తీసుకొని రిప్రజెంట్ చేయాలి. సో ఇది బిగ్ ఎమ్ మెథడ్ యొక్క ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ఒకసారి అల్గారిథం చూద్దాము. అంటే ఇప్పుడు వరకు మనం చేసిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని ఇక్కడ అల్గారిథం కింద రాసుకుంటాము. The Big M method is an alternative method of solving a linear programming problem including artificial. In this method, a very high penalty m to the artificial variables in the objective function. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎల్పిపిని సాల్వ్ చేయడానికి ఉన్న వన్ ఆఫ్ ద మెథడ్స్లో బిగ్ ఎమ్ మెథడ్ కూడా ఒకటి. దాన్ని ఎప్పుడు చేస్తామంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది ఇంక్లూడ్ అయినప్పుడు బిగ్ ఎమ్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాము. ఈ బిగ్ ఎమ్ మెథడ్లో ఫస్ట్ మనం చేసే స్టెప్ ఏంటి అంటే కనుక ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న ఆర్టిఫిషియల్ వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూకి ఎంత అలాట్ చేయమంటున్నారమ్మా, దాని యొక్క వాల్యూని m కింద కన్సిడర్ చేయమంటున్నాము. సో దీన్నే ఇక్కడ పెనాల్టీ అంటాము. సో అందుకని ఈ మెథడ్ని బిగ్ ఎమ్ మెథడ్ ఆర్ మెథడ్ ఆఫ్ పెనాల్టీ కింద రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 1, write the given LPP into its standard form and check whether there exists a starting basic feasible solution. If there is a ready starting basic feasible solution, move on to step 3.
If there does not exist a starting basic feasible solution, move on to step 2. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. సో అలా స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన ఎల్పిపిని మ్యాట్రిక్స్ నొటేషన్లోకి మనం కన్వర్ట్ చేసుకొని దాని ద్వారా బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి టేబులర్ ఫామ్ని ప్రిపేర్ చేయమంటున్నారు. సో నెక్స్ట్ స్టెప్ 2కి వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే యాడ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ టు ద left hand side of each equation that has no obvious starting basic variables. Assign a very high penalty m to these variables in the objective function. ఓకే, ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇంక్లూడ్ అయితే కనుక ఏం చేస్తున్నాము, వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో వాటి యొక్క కాస్ట్ వాల్యూస్ని m కింద రిప్రజెంట్ చేస్తున్నాము, అవునా. సో దాన్ని ఇక్కడ మనం అంటే దట్ మీన్ యూజింగ్ స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్ అంటే స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి ఆ యొక్క టేబులర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసే ప్రొసీజర్లో వాటి యొక్క కాస్ట్ని మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యొక్క కాస్ట్ని m కింద రిప్రజెంట్ చేయమంటున్నారు. నెక్స్ట్ స్టెప్ 3, అప్లై సింప్లెక్స్ మెథడ్ టు ద మోడిఫైడ్ ఎల్పిపి ఫాలోయింగ్ కేసెస్ మే అరైజ్ అట్ ద లాస్ట్ ఐటరేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ యొక్క టేబులర్ ఫామ్లో నోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ మెథడ్ ద్వారా సింప్లిఫై చేయమంటున్నారమ్మా, సింప్లెక్స్ మెథడ్ ఎలా చేసామో ఇన్ ద సిమిలర్ వే ఈ యొక్క మెథడ్ని కూడా అలాగే సాల్వ్ చేయమంటున్నారు. ఓకే, లాస్ట్ ఐటరేషన్ మనకి అంటే దట్ మీన్ సొల్యూషన్ రావడానికి ఇండికేషన్ ఏంటి అనేది చెప్తున్నారు. సో అట్లీస్ట్ వన్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఈజ్ present in the basis with 0 value. In such a case, the current optimum basic feasible solution is degenerate. అంటే అగైన్ మళ్ళీ మనకు వచ్చే సొల్యూషన్స్లో కూడా డీజనరసీ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నారు. ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే కనుక ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది మనకి బేసిస్లో ఉండి విత్ 0 వాల్యూ తోటి ఉంటే కనుక అక్కడ మనకి దాన్ని డీజనరేట్ సొల్యూషన్ కింద చెప్తున్నాము. అండ్ అలాగే అట్లీస్ట్ వన్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఈజ్ present in the basis with a positive value. In such a case, the given LPP does not possess an optimum basic feasible solution. The given problem is said to have a pseudo optimum basic feasible solution. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మా మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ బిగ్ ఎమ్ మెథడ్లో మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఏదైతే తీసుకుంటున్నామో దాని యొక్క కాస్ట్ -m ఉంది కదా, అది మనకి బేసిస్లో ఉన్నంత వరకు సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే మనకి ఆ యొక్క ఆర్టిఫిషియల్ వేరియబుల్ లీవ్ అయిపోయి దాని ప్లేస్లో మనకి ఒరిజినల్ వేరియబుల్స్ ఎంటర్ అయితేనే మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా ఒక ప్రాబ్లం చేసాం కదా, అందులో మనకి A1 అనేది లీవ్ అయిపోయి దాని ప్లేస్లో ఒరిజినల్ వేరియబుల్స్ ఇంక్లూడ్ అయినప్పుడు మాత్రమే మనకి సొల్యూషన్ వస్తుంది. సో ఆ ఆప్టిమమ్ సొల్యూషన్ కాకుండా ఇంకా మనకి డీజనరసీ సొల్యూషన్ కానీ లేకపోతే ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అనే వాటికి ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి మనకి బేసిస్లోనే ఉండి వాటి యొక్క వాల్యూస్ జీరోస్ ఉన్నా పాజిటివ్ వాల్యూస్ తోటి ఉన్నా కూడా ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదని చెప్తున్నారు. ఓకే, అందులో ఒక వన్ ఆఫ్ ది సొల్యూషను డీజనరేట్ సొల్యూషను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ బేసిస్లోనే ఉండి మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా మనకి అక్కడ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే కనుక దాన్ని సుడో ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్పి కన్సిడర్ చేస్తాం. సో ఇది బిగ్ ఎమ్ మెథడ్ యొక్క అల్గోరిథం ప్రొసీజరు. ఓకే, థ్యాంక్ యూ.